ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపీ రఘునందన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను ఇంగ్లీష్, గణితం, తెలుగు, సామాన్య శాస్త్రాల్లో ప్రశ్నించి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. అయితే విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో సరైన విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు క్లాస్ తీసుకున్నారు. ఇక సోలార్ సిస్టమ్, డిజిటల్ తరగతులను ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి జీ రామ్జీ పథకం తీసుకొచ్చిందని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సర్పంచ్లకు రఘునందన్ రావు సూచించారు. Are you convinced with the answers given by your colleagues? So are you convinced with your answers? You don't know how many times your heart pumps the blood. You don't know how many hearts are there in the human body. ఐదో తరగతి పుస్తకం మాకు ఏబిసిడి లేకపోతుంది. అవునా? దగ్గర పైసలు లేవు. ఈ మాట నేను అంటలేను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మాకు పరపతి లేదు, మేమేదో అవి లంక బిందెలు ఉంటాయని వస్తే అక్కడ ఖాళీ బిందెలు కనబడతా ఉన్నాయి. ఢిల్లీకి పోయి ఉన్నాను అప్పీమంటే అప్పీమని అడిగేందుకు పోతే వాడు వీడు చెప్పులు ఎత్తుకపోతారేమని భయపడి మమ్మల్ని చూస్తేనే పారిపోతున్నారు అన్నారు. అన్న, ఇవేవి నా మాటలు కావు. స్వయంగా ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్ర ఖజానా గురించి మాట్లాడినటువంటి మాటలు. 100% వాస్తవమైన మాట్లాడింది. ప్రతి పైసా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే. గ్రామ పంచాయతీలకైనా, మున్సిపాలిటీలకైనా, స్వచ్ఛ భారత్ మిషన్ కింద వచ్చిన టాయిలెట్లైనా ప్రతిదీ వస్తుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వస్తుంది. ఆఖరికి కూడా మా కాంగ్రెస్ మిత్రులు కడుతున్న అంగన్వాడీ కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇచ్చినాం. పంచాయతీలకు 20 లక్షలు, అంగన్వాడీలకు 8 లక్షలు, వివో భవనాలకు 10 లక్షలు, గోదాములకి 15 లక్షలు, ఇట్లా ప్రతి పథకానికి ఇస్తా ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించుండ్రి. ఎక్కువ నిధులు కేంద్రం నుంచి తీసుకురావడానికి మాకు సపోర్ట్ గా నిలబడాలని చెప్పి ఓటర్ మహాశయులకి సవినయంగా అప్పీల్ చేస్తాం. దగ్గర పైసలు లేవు. ఈ మాట నేను అంటలేను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మాకు పరపతి లేదు, మేమేదో అవి లంక బిందెలు ఉంటాయని వస్తే అక్కడ ఖాళీ బిందెలు కనబడతా ఉన్నాయి. ఢిల్లీకి పోయి ఉన్నాను అప్పీమంటే అప్పీమని అడిగేందుకు పోతే వాడు వీడు చెప్పులు ఎత్తుకపోతారేమని భయపడి మమ్మల్ని చూస్తేనే పారిపోతున్నారు అన్నారు. అన్న, ఇవేవి నా మాటలు కావు. స్వయంగా ప్రజలు ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.